హాయ్ లవ్లీ పీపుల్స్. అసలు పనసకాయని సెలెక్ట్ చేయడం ఎంత కష్టం అబ్బా. లాస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నా ఒక్కసారైనా మంచి తీసుకోవాలి అనేసి. బట్ ఒక్కసారి కూడా మంచి కాయే సెట్ అవ్వలేదబ్బా. ఈసారైనా సెట్ అవుతుందో లేదో చూడాలి. జనరల్ గా అయితే అక్కడ వాళ్ళు సజెస్ట్ చేసిన కాయ ఎప్పుడు తీసుకొని వస్తా. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా నేనే ఓన్ గా సెలెక్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. కొన్ని టిప్స్ ఉన్నాయి కదా, అవన్నీ యూట్యూబ్ లో చూసుకొని వెళ్ళా అనమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో పనస తొనలకాయ వద్దు, మంచిగా కూరకాయ తీసుకొని రెసిపీస్ చేసుకొని వీడియోస్ కూడా తీద్దాం అని ఫిక్స్ అయిపోయా. ఇక వాళ్ళు కూడా 2 కాయలు ఉన్నాయండి, ఆ 2 కలిపి 150కి ఇచ్చేస్తాను మీకు అన్నప్పుడైనా నేను ఆలోచించాలి కదా. తీరా ఇంటికి వచ్చి అంతా సెటప్ చేసుకొని కోసి చూస్తే అది కూరకాయే కానీ బాగా పండిపోయింది. నేనైతే అంత ఈజీగా వదిలి పెడతానా, నేరుగా షాప్ దగ్గరికి వెళ్ళా. ఏంటన్నా ఇలాంటి కాయలు అని చెప్తే సారీ అండి అని చెప్పి ఒక మంచి కాయని అతనే సెలెక్ట్ చేసి అక్కడే కట్ చేసి బాగుంటేనే తీసుకొని వెళ్ళండి అని చెప్పి చూపించాడు. ఇక ఆ మాటకైతే మేము మంచిగా ఇంప్రెస్ అయ్యాం. ఇక ఇంటికి వచ్చి చూస్తే ఇంత బుజ్జికాయలు ఎన్ని తొనలున్నాయో.